పాట పాడటం ఎలా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఒక మనిషి ఆహ్, ఆదివారంలో ఉన్నాడనుకో, అందరికి ఆదివారమే గదా! కానీ ఒకనికి ముందు అంటే సోమవారంలోకెళ్ళిపోయిండు, మంగళవారంలోకెళ్ళిపోయిండు. అదెలా సాధ్యం? అందరికి 3 గంటలైతే ఆయన 4 గంటలు, 5 గంటలకు ముందు పోతాండు. ఎవరికైనా పోదురా? అలా పోతున్నాడనమాట. అందరికీ తెల్లవారితే ఆయనకు రాత్రే ఉంటుంది. లేదా అందరికీ రాత్రయితే ఆయనకు తెల్లవారుతుంది ఆయనొక్కరికి. ముందే తెల్లారుతుందనుకో. అదెక్కడైనా ఉంటదా? అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అట్లా అందరూ బెజవాడ నుండి హైదరాబాద్‌కు 2 గంటల్లో పోతే ఆయన అర్ధ గంటలోనే పోతాండు. ఇదెలా సాధ్యం? అంత ఫాస్ట్ ఎట్లా పోతాండు? అట్లా అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ అంటారు. ఎవరికి లేని అడ్వాన్స్ టెక్నాలజీ. అలా పాట అనేది అలా ఉండాలి. అంటే ఒక మామూలుగా ప్రతి మనిషి నోరుతో చేసే విన్యాసాలుంటాయి కొన్ని. వాటికి భిన్నంగా అతను ఇంకా ముందు పోయిండన్నట్టు. అడ్వాన్స్ అయ్యిండు. అంటే నోరుకు అతీతంగా. నోట్లో నుండి మనం శబ్దం బయటికి పోయిన తర్వాత మనకు దాని మీద హక్కు లేదిక. కదా! మనది కాదు. కానీ ఆ బయటికి పోయిన దాంట్లో మనం చేసే విన్యాసం, పాట, రాగము, శబ్దము, గొంతు, మిమిక్రీ, మ్యాజిక్స్ అన్నీ అతీతంగా చేస్తున్నాడు. తనకు అవతలకి పోయిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఎలా ఆధీనంలో తీసుకుంటున్నాడు? తీసుకోలేము. కానీ దాంట్లో చేస్తున్నాడు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కదా! అదనమాట. అలా పాట పాడాలి.